మేధోగళం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ ఐక్యవేదిక నెల్లూరు నగరంలో టౌన్ హాల్లో నిర్వహించిన మేధోగళం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛంద సంస్థ ఐక్యవేదికలో గీతామయి వృద్ధుల ఆశ్రమం ఫౌండర్ తమ్మినేని పాండు ఈ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ నేటి విద్యార్థులు సమాజంలో ఏ విధంగా ఉండాలి, సమాజానికి ఏ విధంగా తోడ్పడాలి, వృద్ధులను తల్లిదండ్రులను నేటి యువత చూసుకోవాలని, వారి బాధ్యత కన్నకొడుకులు చూసుకోవాలని అన్నారు. సమాజంలో చెడు వ్యక్తులు ఉంటారు. గంజాయి, లిక్కర్, తిరంగా, సిగరెట్ వాటి బారిన పడకుండా మీరు అభివృద్ధి చెందుతూ మీతో పాటు సమాజాన్ని అభివృద్ధి పరచాలని పేరెంట్స్ అవగాహన పరచాలని తెలియజేశారు. ఈ రోజు నెల్లూరు నగరంలో మరి టౌన్ హాల్లో 3 రోజుల నుంచి కూడా కర్లపూడి కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేఘాగలం అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం. మరి ఈ యొక్క కార్యక్రమంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి సమాజ సేవకులు అని అనవచ్చు. సమాజ సేవకులు సమాజంలో మార్పు ఏ విధంగా తీసుకురావాలి అనే ఒక చర్చా వేదికని మరి కర్లపూడి ఫౌండేషన్ చేయటం అభినందనీయం. మరి ఈరోజు కర్లపూడి ఫౌండేషన్ ఒక అడుగు వేయటం జరిగిందనమాట. ఈ యొక్క మార్పుకి, సమాజంలో మార్పుకి ఈ యొక్క అడుగు అతని వెనకాల కొన్ని వేల మంది అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు పట్టణంలో ఇప్పుడు కొంతమంది అటెండ్ అయ్యారు. చాలా మందికి కూడా ఈ యొక్క కార్యక్రమం తెలియక మరి ప్రతి నెల కూడా ఇలాంటి కార్యక్రమాలు 1 నెలకి 2 నెలలు కూడా ఇదే టౌన్ హాల్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇంకా ప్రముఖులు కూడా ఇట్లాంటి కార్యక్రమాల్లోకి వచ్చి మరి వారి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను అక్కడికి వెళ్ళి పరిష్కరిస్తే సమాజంలో మార్పు వస్తుంది. ముఖ్యంగానే ఈరోజు ప్రభుత్వాలు కూడా మరి యువతని చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో నడిపించాలని కూడా మరి ప్రభుత్వం కూడా ఎంతో ఫండ్ కూడా వాటికి అలాట్ చేయడం జరుగుతుంది. మరి డ్రగ్ కానివ్వండి, గాంజా కానివ్వండి, తిరంగా, గుట్కా, మరి ముఖ్యంగా మరి ఇక్కడికి చాలా మంది విద్యార్థులు, టీచర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. నేను ఈ యొక్క సమాజ సేవకుల తరఫున మరి తెలియజేయడం అంటే ఏంటంటే మరి ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ క్యాంటీన్లు దేనికి, మరి ఈ క్యాంటీన్లో ఏం అమ్ముతున్నారు, దాని మీద అదుపు ఉందా? కనీసం ఇప్పుడు ప్రభుత్వం బ్రాందీ షాపుల్ని ఒక 100 మీటర్ల దూరంలో పెడుతుంది. మరి అదేవిధంగా ఈ యొక్క ఎంఈఓలు కానీ, డిఈఓలు గారు కానీ మరి ప్రభుత్వ గేటు లోన అంటే ప్రమిసెస్ లోపల ఇలాంటి వస్తువులు పెట్టకుండా 100 మీటర్ల దూరంలో పెడితే పిల్లలు ఏంటంటే 10th క్లాస్ నుంచే ఇలాంటి చెడు మార్గాలకి దూరంగా ఉంటారు. ఎందుకంటే ఇంటర్వెల్ కట్టి వాడు వెళ్ళి తెచ్చుకోవడం టైం ఉండదు కాబట్టి అది గేట్ వేసి ఉంటారు. కాబట్టి అది ఇక్కడ ఏంటంటే ఈ స్కూల్లో ఈ క్యాంటీన్లో ఏమేమి అమ్ముతున్నారో నియంత్రణ ఉండదండి. ఇక్కడి నుంచే పిల్లవాడు 10th క్లాస్ పిల్లవాడు చెడిపోయేదానికి మార్గం ఎక్కువ ఉంది. నేను ఈ యొక్క సమస్యని మన ప్రభుత్వం దృష్టికి కూడా ఆల్రెడీ నారా లోకేష్ గారి దృష్టికి కూడా మరి వారి యొక్క పిఏ దృష్టికి కూడా తీసుకెళ్తుంది. మరి అతను ప్రభుత్వానికి చెప్పాడు, నాయకుల దాకా వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు కానివ్వండి. మరి ఇక్కడ కొంతమంది ఎందుకంటే ఈ కార్యక్రమం టీచర్స్ కూడా పాల్గొన్నారు. కాబట్టి రేపటి నుంచే మీరు అందరూ కూడా ఆ యొక్క స్కూల్లో ఆ క్యాంటీన్లు ఏమి అమ్ముతున్నారు, గుట్కాలు, సిగరెట్లు ఏమన్నా అమ్ముతున్నారా అనేవి కూడా పరిశీలించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మన కర్లపూడి ఫౌండేషన్ వారు భవిష్యత్తులో సమాజానికి అనేక ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, సమాజ మార్పుకి చేయవలసినటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందుకు మేమందరం కూడా తోడ్పాటుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.